ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మీకు తెలియజేయడానికి మీ ముందుకొచ్చున్నాను. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, నేను మీ వద్దకు వచ్చేదనని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే అనేకమైన ప్రేమలను మనము కలిగి ఉంటాము. ఎన్నో బంధాలు మనకి ఉంటాయి. మరి తల్లిదండ్రుల బంధము కావచ్చు, మరి అన్నదమ్ముల బంధమే కావచ్చు, అక్క చెల్లెల బంధమే కావచ్చు, స్నేహితుల బంధమే కావచ్చు. మరి ఎన్నో ప్రేమల్ని మనము కలిగి ఉంటాం కదండి. మరి ఆ ప్రేమలన్నిటిని మనం కోల్పోయినప్పుడు, మరి ఆ బంధాలన్నిటిని కూడా మనము కోల్పోయినప్పుడు ఎంతగానో నిరుత్సాహపడతాము. మరి ఎంతో బాధపడతా ఉంటాము. కొన్ని సందర్భాల్లో మనం ఎంతగానో ఫీల్ అవుతా ఉంటాము. మరి ఆ ప్రేమలన్నీ కూడా, ఆ బంధాలన్నీ కూడా మరి కోల్పోయినప్పుడు అనాథలుగా ఫీల్ అవుతా ఉంటాము కదండీ. మరి ఇదంతా కూడా చాలా మంది జీవితంలో జరుగుతా ఉంటది. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఇర్మియా 31వ అధ్యాయము 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమ చేత నేను నిన్ను ప్రేమించున్నాను. మరి మీరు ఎవరిని కోల్పోయినప్పటికీ మీరెన్నరూ కూడా అనాథలు కాదు, కానీ నేను మీకు ఎప్పుడు కూడా ఉంటాను. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తున్నానని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్న బంధాలను మనం చూసినట్లయితే ఆ బంధాలన్నీ కూడా శాశ్వతమైనవి. మరి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటికీ ముగింపు అనేది ఉంది, కానీ యేసయ్య ప్రేమకి ముగింపు అనేది లేదు. శాశ్వతమైన ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నారు. మరి మనందరికీ కూడా 100 గొర్రెల గురించి తెలుసు. మరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు దేవుడు ఎంతగానో ప్రయాసపడి ఆ గొర్రెని వెతికి మరి ఆయన మరలా తిరిగి తీసుకొని వచ్చి ఎంతగానో ఆ గొర్రెను ప్రేమించినారు. మరి మనం జీవితాలు కూడా మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, ఎన్నోసార్లు దేవుల్లో తప్పిపోతా ఉన్నామేమో. అయినప్పటికీ కూడా దేవుడు మనకి ఏం తెలియజేస్తా ఉన్నారు తెలుసా? ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ ఆయన మనని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన మనలో తిరిగి మనల్ని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అక్కడ దేవుడు ఏమని తెలియజేస్తారు అంటే 99 గొర్రెల పట్ల ఆయన కలిగిన సంతోషం కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె విషయంలో ఆయన కలిగిన సంతోషం ఎంతో గొప్పది. మరి అదే విధంగా మన జీవితంలో కూడా అటువంటి సంతోషాన్ని ఆయన కలిగి ఉంటారు. మరి ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు పాపం చేసినప్పటికీ కూడా ఆయన మనని త్రోసివేసి అనాథలుగా చేయడు గాని, ఆయన మనల్ని ఎప్పుడు కూడా శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమిస్తూనే ఉంటారు. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. విన్న వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. అందరు కూడా నాతో పాటు ఏకీభవించండి. మహోన్నతుడ గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, శాశ్వతమైన ప్రేమ చేతను మా అందరిని ప్రేమిస్తూ నిన్న నేడు నిరంతరం ఒకే ఎదుతూ ఉన్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా నేను మేము అనాథలం కాదని మీ వాక్యాన్ని విని ఉన్నాము. అందుని బట్టి మీకు స్తోత్రంలో. ఈ లోకాసరంగా మేము అనాథలుగా కావచ్చు, కానీ నీలో మేము ఎన్నడూ కూడా అనాథలం కాదని నైనా నువ్వు మాకు తెలియజేస్తున్నావు. ప్రభా నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. నువ్వు మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టవని నువ్వు మాకు తెలియజేస్తున్నావు అయ్యా. అందుని బట్టి మీకు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఈ లోకంలో నా శాశ్వతమైన ప్రేమను బట్టి కాకనైనా నీ యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి ప్రభా వాళ్ళు సంతోషించుటకు, నీలో జీవించుటకు, నిన్ను పరిపూర్ణంగా తెలుసుకున్నటకు మీరే సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన నచ్చని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా మరి ఆశీర్వదింపబడినట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. వీఆర్ బ్లెస్డ్ అని. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.